నిజాన్ని అబద్ధం చేసి అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయడానికి వైసీపీ వ్యవస్థ మొత్తం సాయశక్తులా కృషి చేస్తుంది. వైసీపీ హయాంలో ఘోర అపచారం జరిగింది. తిరుమల శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదం తయారీ కోసం నెయ్యికి బదులు రసాయనాలు కలిపిన నూనెలు వాడారు. 2022లోనే కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడింది. మైసూరు ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ లోని ల్యాబ్ లో టెస్ట్ చేసిన, గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు చెందిన ప్రయోగశాలలో పరీక్ష చేసిన, అప్పట్లో వాడింది అసలు నెయ్యే కాదని తేలింది. నెయ్యిలా కనిపించడానికి జంతువుల కొవ్వులు వాడుండొచ్చని ఈ రిపోర్ట్లు చెప్పాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కామ్ బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగానే లడ్డు ప్రసాదం తయారీకి వాడిన కల్తీ నెయ్యిలో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనెలు కలిపారని చెప్పారు. కల్తీ చేయడమే మహాపాపం, దారుణమైన నేరమైతే వైసీపీ నేతలు మాత్రం కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడమే పెద్ద తప్పు అనే వాదన తెరపైకి తెచ్చారు. ఈ లాజిక్ లేని ఆర్గ్యుమెంట్ పట్టుకొని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. కానీ ఈ వ్యూహం ఫ్యాన్ పార్టీనే దెబ్బ కొట్టింది. మొదట్లో వాళ్లకు వాళ్లే క్లీన్ చిట్ ఇచ్చుకున్న కూటమి పార్టీల నుంచి వచ్చిన తీవ్రమైన ఎదురుదాడితో వైసీపీ శ్రేణులు ఆత్మరక్షణలో పడ్డారు. నెయ్యి కల్తీ వాస్తవమే అని సజ్జల రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వైసీపీ సీనియర్లు ఒప్పుకోవాల్సి వచ్చింది. బ్లూ మీడియా కూడా కల్తీ నిజమేనని అంగీకరించింది. సిట్ ఛార్జ్ షీట్లోనూ జంతువుల కొవ్వు కలిసిందని చెప్పిన విషయం బయటకు వచ్చింది. చివరికి చంద్రబాబు చెప్పిందే కరెక్ట్ అని వైసీపీ నాయకులు బ్లూ మీడియా చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ ప్రకారం కల్తీ నెయ్యిలో ఎక్కడా జంతువుల కొవ్వు కలపలేదని అడ్డంగా వాదించడం ద్వారా వైసీపీ ప్రజల ముందు పరువు పోగొట్టుకోవడం తప్ప సాధించింది ఏమీ లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసి కూటమి పార్టీలను రెచ్చగొట్టడంతో ఇప్పుడు కల్తీ నెయ్యి గురించి, దేవుడికి చేసిన అపచారం గురించి ఊరూరా వాడవాడలా ఫ్లెక్సీలు వేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా నెయ్యి కల్తీ చేశారని మొదట్లో కూటమి పార్టీలు చెప్పలేదు. కానీ వైసీపీలో పార్టీ అధినేత దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కల్తీ నెయ్యిని ఒళ్లంతా పూసుకొని వాళ్ళే ఈ మహాపాపం తాలూకు మరకలు అంటించుకున్నారు. కాకపోతే ఈ మరక మంచిది కాదు. ఇక జన్మలో ఈ మరకను చెరిపేసే అవకాశమే లేదు.